ఆడపిల్ల అయితేనే మగ పిల్లాడైతేనే అష్టమ గర్భం, నన్ను చంపేస్తారు, అందుకు చంపేస్తానన్నాడు. ఆ చంపడం కూడా కర్కశత్వం. ఆ దేవకీదేవి ఒళ్ళో గట్టిగా దాచేసుకుని పాపం గుండెలకి హత్తేసుకుంది. అన్నయ్య 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 అని 10 మాటలు అంటే చెల్లెలి ముఖం చూసి ప్రేమ చూపిస్తాడేమోనని అన్న శమింపుమన్న తగదల్లుడు కాడిది మెనకోడలవు మన్నన చేయుమన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మన కదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్. అన్నయ్య 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 అన్న మాటకి పట్టాభిషేకం చేశారు పోతన. ఆ అన్నయ్య అన్న పిలుపు అంత మధురం. ఇంత అన్నయ్య అన్న వాడు ఆ 2 కాళ్ళు పట్టుకు లాగేసి గిర్ర గిర్ర తిప్పి అక్కడే ఉన్న బండకేసి కొట్టాడు. అంతకుముందు పిల్లల్ని అలా చెప్పాడు వాడు. బండకేసి కొడితే ఆ పిల్ల బండకి తగలడం మానేసి గిర్ర తిరిగి ఆకాశంలోకి వెళ్ళి నిలబడగానే 8 భుజములతో ప్రకాశించింది. అష్టాదశ భుజాది సహస్ర కరమండితాని, ఆమె 8 బాహువులతో నిలబడి శంఖము చక్రము గద పద్మము ఖడ్గము శూలము ఇటువంటివి పట్టుకుని ఆమె ఆకాశంలో నిలబడితే దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు అందరూ వచ్చి ఆమెని స్తోత్రం చేశారు. అంతకుముందే పరమాత్మ ఆమెని పుట్టమని చెప్పినప్పుడే ఆజ్ఞాపించాడు. 14 పేర్లు నీకు ప్రధానమవుతాయి. ఏ పేరుతో పిలిచినా రక్షించడమే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. నీది నాది కూడా అదే తత్వం, అన్యాపదేశం. అందుకే భద్ర, దుర్గ, కాళి, చిండిక, అలాగే వైష్ణవి, మాధవి, శారద, అంబిక, నారాయణి, మాయ, ఈశాన, విజయ, 3 4 12, కన్య, కుముద 14. ఈ 14 పేర్లతో ప్రధానంగా నువ్వు లోకంలో పిలవబడి పూజింపబడుతుంటావు. ఈ పిల్లని రాతికేసి కొడితే పైకి లేచి చెప్పింది, తెంపరి వైబొరింబొరిని దేవకి బిడ్డల చిన్న కుర్రలం చంపితివి, ఇంకనైన ఉపశాంతి వహింపక రాళ్ళ మీద నన్నొంపితివి శిరో ఇది బీరమే. నిన్ను చంపెడివాడొకడు నా సరసంజనించి నిన్ను చంపెడివాడొకండు వేరొక దిశ సంస్కృతి పొందెడివాడు దుర్మతి. గురే, నన్ను చంపితే వచ్చిందిరా, ఇంతకుముందు పిల్లల్ని చంపావు, నన్ను నువ్వు చంపలేవు. నిన్ను చంపేవాడు పుట్టను పుట్టాడు, ఇంకో చోట పెరుగుతూనే ఉన్నాడు. ఇద్దరూ ఒక్కరోజే పుట్టారు. రాముడు పార్వతి ఒక్కరోజే పుట్టారు. అసలు నారాయణ నారాయణి వాళ్ళిద్దరికీ భేదం లేకుండా నడుస్తుంటుంది కథ అంతా. ఇప్పుడు ఎందుకని అంటే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరూపిత్వా నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతా అన్నారు. అమ్మా, విష్ణువు నిన్ను ఉపాసన చేశాడు ఒకప్పుడు. గొప్ప ఉపాసన చేసి నీ అందాన్నంతటినీ ఆయన పుచ్చుకున్నాడంటే తాను ఆమె అయిపోయాడు. ఆ ఉపాసన సిద్ధి చేత విష్ణువు అమ్మవారయ్యాడు. ఎందుకు అంటే మోహిని స్వరూపాన్ని పొందాడు. మోహిని స్వరూపాన్ని పొంది ఏం చేశాడు? దేవతలకి అమృతం అందేటట్టు రాక్షసులకు అందకుండా చేసి ధర్మాన్ని నిలబెట్టాడు. స్థితికర్త కాబట్టి. అక్కడతో కాకపోతే గొడవ వదిలిపో. కాబట్టి ఈ మోహిని స్వరూపం కథ శంకరుడి చెవిలో పడింది. మా ఆవిడ వేషం కట్టేవాడు కదా, మరి విష్ణువు నారాయణ నారాయణి అయినప్పుడు బావమరిది అవడండి. బావమరుదుల మధ్య హాస్యం ఉండదు. ఏమిటి బావా, అచ్చు మా ఆవిడ వేషం కట్టేవిట, మోహిని వేషంట, అందరూ మోసపోయారట, ఏదొక్కసారి ఆ వేషం కట్టు అన్నాడు. శంకరుడికి ఎందుకు రావాలా ఆలోచన అంటే ఆయన వద్దులే బావా, బాగుండదు, అదేదో ఆ ప్రయోజనం అయిపోయింది, ఇప్పుడు ఎందుకని కాదు ఒకసారి చూపించాడు. ఆయన మళ్ళీ వీళ్ళావిడ రూపాన్నే పొందాడు, పార్వతీదేవి రూపమే పొందాడు. పార్వతీదేవి రూపం పొందగానే పరమేశ్వరుడు ఆయన వెంటబడ్డాడు. అటువంటి కథలు వింటుంటే ఏమండి మేము ఎలా పూజ చెయ్యమని మీరు అంటే తప్పే ఉందండి. నేనేం తప్పంటలేదు. వెంటబడితే ఆయనకి వీర్యస్ఖలనమైంది. వాళ్ళిద్దరికీ కలిపి సజ్జోగర్భంలో ఓ పిల్లాడు పుట్టాడు. ఏమిటది? ఇదంతా అమ్మవారి అనుగ్రహ విశేషం అన్నారు శంకరాచార్యులు. అనుగ్రహం, భర్త పరువు బజార్లో పడిపోలా, విష్ణువుకి సౌందర్యం అంతా ఇచ్చింది.
ఆయన మోహిని అయ్యాడు అంటే ఆయన రూపం ఆవిడ రూపం ఆయనకి వెళ్ళింది. అది చూసి శంకరుడేమో ఆయన వెంటపడ్డాడు. ఏమైనా బాగుందా కథ వినడానికి? కాదు. అందులో రహస్యం ఏమిటో తెలుసా? విష్ణువు అమ్మవారి రూపాన్ని పొంది ఒక పెద్ద ప్రయోజనాన్ని సాధించాడు. ఎందుకని అంటే మహిషి స్త్రీ రూపంలో ఉన్న ఒక దున్నపోతు దత్తాత్రేయుల వారి యొక్క శాపం కారణంగా ఆమె భూలోకంలో మహిషి రూపాన్ని పొందింది. దున్నపోతు రూపాన్ని పొంది భయంకరంగా ఆటోపంతో లోకాల్ని బాధపెట్టింది. బాధ పెడుతుంటే అప్పుడు ఎలా మరణించాలి? ఆమె ఒక పురుష మహిషంతో క్రీడించి తదనంతర కాలంలో కొంత తేజస్సుని పోగొట్టుకుంది. మళ్ళీ తేజస్సుని పొందడానికి బ్రహ్మగారి గురించి తపస్సు చేసింది. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలన్నాడు. నేను చచ్చిపోకూడదు. అలా కుదరదు, ఇంకో మాట అడిగాడు. ఇద్దరు పురుషుల యొక్క క్రీడ వలన ఒక కుమారుడు సజ్జగర్భమునందు జన్మిస్తే, అయోనిజుడుగా జన్మిస్తే వాడి చేతిలో చచ్చిపోతాడు. అందుకుని శివకేశవులు ఇద్దరి మధ్య అనురక్తి కలగాలి. పైకి పురుషులు కానీ నిజానికి విష్ణు అమ్మవారిగా మారిపోగలడు. ఎందుకంటే విష్ణువే అమ్మవారు, అమ్మవారే విష్ణువు కాబట్టి ఆయన అమ్మవారి రూపాన్ని పొంది శంకరుని యందు భావప్రచోదనాన్ని కల్పిస్తే అయ్యప్ప స్వామి ప్రభవించారు. ఆ అయ్యప్ప స్వామి మహిషిని సంహరించారు. అంటే ఒక గొప్ప ప్రయోజనాన్ని సాధించడానికి ఆవిడ ఒకప్పుడు విష్ణువుని తానుగా మార్చుకుంది. అందుకే ఇద్దరి మధ్య ఏ భేదము లేకుండా చిరిస్తూ ఉంటారు. మీరు అందుకే చూడండి, ఈ స్తోత్రంలోనే ఒక చోట శంకరాచార్యులు వారు చెప్తారు, గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వ గానప్రియాం గంభీరాం గజగామినీం గిరిసుతాం గంధాక్షతాలంకృతాం గంగా గౌతమ గర్గ సంనుతపదాం గాం గౌతమీం గోమతీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అన్నారు ఆఖరి శ్లోకంలో. గరుడధ్వజాం, ఆవిడ యొక్క కేతనం మీద జెండా మీద గరుడ చిహ్నం ఉంటుంది. అది ఎవరిది? శ్రీ మహావిష్ణువు. ఆయనొకటి ఆవిడొకటి కాదు. అందుకేనేమో వెంకటేశ్వరుడికి బ్రహ్మోత్సవాలు ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రులు ఒక్కసారే జరుగుతుంటాయి. ఉత్సవాలు కూడా విచిత్రంగా ఇద్దరూ ఒకటి. కాబట్టే మీరు దేవీ భాగవతాన్ని పరిశీలనం చేస్తే దేవీ భాగవతంలో ఒక అద్భుతం కనబడుతుంది. సుదర్శనోపాఖ్యానం అనే ఒక ఉపాఖ్యానం ఉంది. అందులో ఆయన తెలిసో తెలియకో చిన్నప్పటి నుంచి అమ్మవారి బీజాక్షరాన్ని గొప్పగా ఉపాసన చేసేశాడు. ఆయనకి ఏదో అది సరదాగా అనిపించేది. అస్తమానం ఆ బీజాక్షరం పలకడానికి అలవాటు పడిపోయాడు. అలా పలకగా 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 అది కొన్ని కోట్ల మాటలు ఆవృత్తి అయిపోయింది. అయిపోతే అమ్మవారు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షం అయినప్పుడు ఆవిడ ఎలా ప్రత్యక్షమైందో తెలుసా? రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సర్వాంగభూషణాం గారుడే వాహనే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతాం అన్నారు వ్యాసుల వారు. ఆమె ఎర్రటి బట్టలు కట్టుకుని గరుడ వాహనం మీద వచ్చింది. ఎవరావిడ? వైష్ణవీం శక్తిమద్భుతాం. అటు విష్ణువు, ఇటు వైష్ణవి. ఆయన నలుపు, ఈవిడ నలుపు. ఇద్దరూ నల్లగా ఉంటారు. నారాయణ నారాయణి. ఆయన ప్రతిజ్ఞ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆవిడ ప్రతిజ్ఞ యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవా తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. అక్షరాలు మార్పు తప్ప భావం మాత్రం ఒకటి. ఇద్దరిది ఒకటే ప్రయోజనం. ఇద్దరిది అలంకార ప్రియత్వం. ఎందుకంటే ఇద్దరిగా కనబడుతున్న ఒక్కరు కాబట్టి. లేకపోతే సృష్టిలో రెండు మిగిలిపోతే ఘర్షణ కదండి. అందుకే మహాప్రళయమునందు ఇవన్నీ కలిపి శంకరుడిలోకి వెళ్ళిపోతున్నాయంట. మహాప్రళయ సాక్షిణి ఆవిడ అలా నిలబడుతుంది. ఆయన మహాప్రళయం చేస్తాడు. తల్లి చేస్తే అందంగా ఉంటుందా? తల్లి చేయదా పని. అందుకని మహాప్రళయమునకు సాక్షి. చివర ఆవిడ కూడా అహంస్ఫురణంగా నేనన్న భావనగా ఆయనలోనే నిద్రపోతుంది. అందుకే కొణత్కాంచీదామాకరికలభకుంభస్తననతా పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవతన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై పురస్తాదస్తాంనః పురమధితిరహో పురుషిక. ఆయన యొక్క నేనన్న భావన అహంస్ఫురణముగా ఆయన ఎంతో అడిగిపోతుంది. మళ్ళీ ఆమె లేచిందనుకోండి, ఇచ్ఛాశక్తి మహాకామేశ్వరుడు ఉంటాడు. మళ్ళీ సృష్టి చేస్తాడు. సృష్టి చెయ్యాలన్న కోరిక ఉంటుంది. కాబట్టమ్మ శ్రీనాథాధృతపాలిత త్రిభువనాం
శ్రీ మహావిష్ణువు చేత ఆదరింపబడినటువంటి ఈ భువనములకన్నిటికీ నువ్వు పరిపాలకురాలవై ఉన్నావు. ఆ మాటకు అర్థం ఏమిటి అంటే మీరిద్దరు కాదమ్మా, ఒక్కరే. కాబట్టి శ్రీనాథాతృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణి. ఇది ఒక విచిత్రం. ఆరాధన యందు శివుడికి ఆరాధన చేస్తున్నారు అనుకోండి, శివాలయంలో శివలింగం కింద యంత్రం ఉంటుంది, విష్ణువాలయంలో భగవానుని యొక్క మూర్తి కింద యంత్రం ఉంటుంది. కానీ సాధారణంగా అమ్మవారి పూజలు చేసేటప్పుడు మంత్రము, తంత్రము, యంత్రము అని 3 విభాగాలు ఉంటాయి. మంత్రము బీజాక్షర సంపుటీకరణము, తంత్రము ఆరాధనా విధానము, యంత్రము. అమ్మవారి పూజ దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీచక్రానికి ఎనలేని ప్రాధాన్యత. అందులో 5 త్రికోణాల కిందకి 4 త్రికోణాల కిందకి 5 త్రికోణాలు పైకి వెడుతూ శివశక్తి సమ్మేళనంగా ఆమె బిందుస్వరూపంగా ఉంటుంది. అయితే శ్రీచక్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే శ్రీచక్రము కేవలము ఆమె నివాస స్థానము ఒక్కటే కాదు, మిగిలినవి కొన్ని ఉన్నాయి, అవి ఆమె నివాస స్థానములుగా చెప్తారు. స్విధా సింధోరు మధ్యే సొర్రబెట్టపి వాటీ పరివృతే. సుధా సముద్రమునందు ఆవిడ ఉంటుంది, మణిద్వీపమునందు అదొక నివాస స్థానం. మేరువునందు ఉంటుంది, అదొక నివాస స్థానం. శ్రీచక్ర సంచారిణి శ్రీచక్రమునందు ఉంటుంది, అదొక నివాస స్థానం. కానీ ఈ 3టిలో మిగిలిన 2టికి శ్రీచక్రానికి ఓ తేడా ఉంటుంది. అవి నివాస స్థానములు. శ్రీచక్రము అమ్మవారే, అది ఆమె శరీరముతో సమానం. పైగా ఆవరణలు ఉంటాయి, నవావరణలని. ఆ ఆవరణల యందు కొన్ని కోట్ల మంది దేవతలు ఎదురు చూస్తుంటారు ఆమె యొక్క దర్శనము కొరకు. అందుకే శ్రీచక్ర ఆరాధన అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విధానం. అది కూడా గురువుల దగ్గర ఉపదేశం పొంది శ్రీచక్రాన్ని ఆరాధిస్తారు. శాక్తేయ సిద్ధాంతమనందు శ్రీ విద్యయందు ఈ శ్రీచక్ర పూజ, శ్రీచక్రార్చన, నవావరణార్చన అనేటటువంటిది చాలా చాలా గొప్పదిగా కీర్తింపబడుతుంది. మళ్ళీ అందులో భూప్రస్థానము, నీరు ప్రస్థానము, పూర్ణప్రస్థానమని ఇప్పటికీ కూడా మూకాంబికా దేవాలయం అక్కడ ఉంటుంది. ఇవి అత్యంత శక్తివంతములు. అవి ఎంత శక్తివంతములు అంటే ఇక నోటితో చెప్పడం సాధ్యం కాదు. అంత శక్తివంతములై అమ్మవారి ఆరాధనలో అమ్మవారి యొక్క మూర్తి కన్నా శక్తివంతములుగా పేర్కొనబడతాయి. శివలింగము ఆకారమున్నదా నిరాకారమా అన్నారనుకోండి, శివలింగం దగ్గరికి వచ్చేటప్పటికి అది ఆకారమునకు నిరాకారమునకు మధ్యలో ఉంటుంది. అందుకే అరూపరూపి. అసలు ఏమీ లేదందామంటే అక్కడ లింగం ఉంది, ఉంది అందామంటే కరచరణాదులు లేవు, మధ్యలో అవస్థ. శ్రీచక్రం కాళ్ళు చేతులు ఉన్నాయా అంటే ఉండవు, అసలు ఏమీ లేదా అంటే ఉంది. ఆ యంత్రమునందు ఆవిడ మాత్రమే కాదు, శివశక్తులు ఇద్దరు ఉన్నారు, బిందుస్థానం ఉన్నది, సమస్తమైనటువంటి వ్యాపక శక్తి అందులోనే నిబిడీకృతమై ఉంది. కొన్ని కోట్ల దేవతలు ఆవరణల యందు నిలబడి ఉంటారు. అందుచేతనే మిగిలిన నివాస స్థానముల కన్నా, విగ్రహముగా కన్నా, నామముగా కన్నా, మంత్రముగా కన్నా కూడా శ్రీచక్రముగా పరమశక్తివంతం. అందుకే శంకర భగవత్పాదులు అనేక చోట్ల శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు. కాంచీపురంలో కామాక్షి పరదేవత ఎదురుగుండా శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ శృంగేరిలో శారదాంబ దగ్గర కానీ, కాంచీపురంలో కామాక్షి పరదేవత ముందు కానీ శ్రీచక్రారాధనమే ప్రధానమై ఉంటుంది. విశేషించి ఈ శ్రీచక్రారాధనం అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విద్యగా గురుముఖత తెలుసుకుని ఆరాధన చేస్తారు. అంత శక్తివంతమైనటువంటి ఆరాధన శ్రీచక్రార్చన. ఆ శ్రీచక్రమునందు ఆమె తిరుగుతూ ఉంటుంది. శంకరాచార్యుల వారు ఈ శ్రీచక్రం వేయడం అనేటటువంటి దాంట్లో ఎంత స్థాయికి వెళ్ళారంటే, కాంచీ పృథివీ క్షేత్రం, అందుకే కామాక్షి ఎదురుగుండా వేశారు. కానీ జంబుకేశ్వరంలో అమ్మవారు అఖిలాండేశ్వరి అప్పుక్షేత్రంలో ఉంది. ఆమె శక్తిని కొంత తగ్గించవలసి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ కంటితో బాగా వెలిగిపోతున్నటువంటి సూర్యబింబం వంక చూస్తే నా కళ్ళు బైర్లు పోతాయి. ఆ తల్లి శక్తి ముందు నిలబడగలిగినంత ఉపాసనాబలం కలియుగంలో క్షీణించిపోతే ఆమెలో ఉన్న శక్తిని కొంత తగ్గించవలసి వచ్చింది. అది అప్పుక్షేత్రం. ఎదురుగుండా ఉన్న నీళ్లలో ఎలా వేస్తారు పట్టుకెళ్ళి యంత్రాన్ని? కుదరదు. పృథివీ మీదంటే వేస్తారు కానీ నీళ్లలో వేయలేరు. అందుకే
తగ్గించినటువంటి శక్తిని అంతటినీ కూడా మళ్ళీ తాటంకములలో పెట్టి వజ్రతాటంకములలో శ్రీచక్రములు వేసి ఆ అఖిలాండేశ్వరి అమ్మవారి చెవులకు పెట్టారు. అవి ఎప్పుడైనా మసకబారాయనుకోండి, అవి తీయాలి అంటే ఒక్క కంచికామకోటి పీఠాధిపతులకు మాత్రమే అధికారం. దాన్ని ఇప్పటికీ కూడా దక్షిణ దేశంలో ఒక కుటుంబం వాళ్లే పరంపరాగతంగా చేస్తారు. ఆ శ్రీచక్ర తాటంకములు తీసి మళ్ళీ అప్పటి వరకు తాత్కాలికముగా తాటంకములను ఉంచి ఆ తాటంకములకు మెరుగు పెట్టి తీసుకొచ్చే పర్యంతము దేవీ భాగవత పఠనము, కుంకుమార్చనలు, అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధనలు, భజనలతోటి దీక్షతోటి ఇంచుమించు 40 రోజుల పైచిలకు అమ్మవారి నామంతో మార్మోగిపోతుంది దేవాలయం. అప్పుడు మళ్ళీ ఆ తాటంకములను తీసుకొచ్చిన తర్వాత కామకోటి పీఠాధిపతుల చేతుల మీదుగానే అఖిలాండేశ్వరి అమ్మవారికి ఆ శ్రీచక్ర తాటంకములను అలంకరిస్తారు. ఇప్పటికీ కూడా జంబుకేశ్వరం వెళ్ళిన వాళ్ళు అమ్మవారి ముందు నిలబడినప్పుడు ఆ తాటంక దర్శనం అద్భుతమని చెప్పి దర్శనం చేస్తారు. ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇప్పటికీ అఖిలాండేశ్వరి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి అర్చకులు పురుషులు లోపలికి వెళ్ళి తెరవేసి నైవేద్యం పెట్టరు. ఆ నైవేద్యం పెట్టేటప్పుడు చీర కట్టుకుని పెడతారు స్త్రీ స్వరూపంతో. అంటే అంత తేజోమూర్తిగా నిలబడి ఉంటుంది ఆవిడ అని ఆ క్షేత్ర సంబంధమైనటువంటి గ్రంథాల్లో మనకి తెలుస్తుంది. అంటే అంత గొప్ప తల్లి. ఆ శ్రీచక్రము అంత గొప్పది కాబట్టి శ్రీచక్ర సంచారిణీం, భ్రమరాంబ ముందు కూడా శ్రీచక్రాలు ఉన్నాయి, అక్కడే కుంకుమార్చన చేస్తారు. కాబట్టి శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వనల సద్గంధర్వ కన్యావృతాం. గానాసక్త అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి విషయాల్లో ఒకటి ఏది అంటే సంగీతం. ఆమెకి నిజానికి ఇలా ప్రవచనాలు, శ్లోకాలు చదవడాలు ఇవి కాదు ఇష్టం. ఆవిడికి చాలా ఇష్టం ఏది అంటే సంగీతం అంటే ఆవిడికి ప్రాణం. ఆమె తనంత తానుగా గొప్ప విదుషీమణి. అందుకే గొప్ప సంగీత విద్వాంసురాలు అని చెప్పడానికి వీలుగా ఆమె యొక్క కంఠము మీద త్రివళులు ఉంటాయని సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు పేర్కొన్నారు. ప్రత్యేకంగా 3 గీతలు ఉంటాయి అని. అటువంటి తల్లి సంగీతాన్ని ఇష్టపడుతుంది. అందుకే కావ్యాలాప వినోదిని. ఆమె శ్లోకాల్ని పారాయణ చేస్తే సంతోషం కన్నా ఆమెకి ఆలాపన చేస్తే ఇష్టం. అందుకే నిజానికి శ్రీరామాయణాన్ని రచన చేసినప్పుడు ఈ శ్లోకాలు చదవండి అని చెప్పి వాల్మీకి మహర్షి రచన చేశారు అని అనిపించదు. ఎందుకని అంటే ఆయన మొట్టమొదట ఆ క్రౌంచ పక్షికి శాపం ఇచ్చినప్పుడే నేను అనుకోకుండా అన్నటువంటి శ్లోకం వీణ మీద కట్టుబడింది, సంగీతానికి కట్టుబడింది అంటే శిష్యుడు ధారణ చేశాడు. తర్వాత రామాయణాన్ని అంతటినీ రచన చేసినప్పుడు ఆయన లవకుశులకు దాన్ని సంగీతపరంగా పాడమని ఇచ్చారు. మీరు రామాయణాన్ని పరిశీలిస్తే రామాయణాన్ని అంతటినీ కూడా అయోధ్యానగరంలోనూ ఇతర ప్రదేశాల్లోనూ లవకుశులు ఇద్దరూ గానం చేశారు. రామాయణ గానము జరిగింది. అందుకే ఆవిడికి ఆలాపన, సంగీతం అంటే అంత ఇష్టం. ప్రత్యేకించి వాద్య పరికరముల యందు వీణ, వేణువు ఈ 2 అత్యంత ప్రీతిపాత్రం. ఆవిడ ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తూ తాంబూలారుణపల్లవాదరయుగే అని ఆ తల్లి వీణానాద నిమీలితార్థనయనాం విప్రస్థచూళింబరే, వీణానాద నిమీలితార్థనయనే. ఆవిడ అరమోట్పుగా కన్నులు మూసుకొని తల ఇలా పంకిస్తుంది. ప్రవచనం వినేటప్పుడు తల ఊపకూడదు, సంగీతం వినేటప్పుడు నిశ్చలంగా ఉండకూడదు. వాళ్ళకి ఏమైనా అర్థం అవుతోందా లేదా అనిపిస్తుంది సంగీతం పాడేవాడికి. కొద్దిగా తల ఊపుతూ ఇలా సంతోషంగా వినాలి సంగీతం వినేటప్పుడు. అది కూడా సౌందర్యలహరి నుంచి చెప్తాను. అందుకే విపంచా గాయంతి వివిధమపదానం పశుపతి అక్కడ చెప్తారు. అమ్మవారు వినేటప్పుట ఒకసారి తల పంకిస్తూ విందిట, వింటూ మధ్యలో శబాష్ అది తదీయైర్మాధుర్యై. సరస్వతీదేవి విందితే అమ్మ బాబోయ్ ఈవిడ శబాష్ అంటేనే ఇంత మధురంగా ఉంది, ఇంకా ఈవిడ పాట పాడితే ఇంత గొప్పదాని ముందు నేను వీణ వాయించానా, పైగా పాట పాడానా, పాట పాడుతూ వీణ వాయించానా అని సిగ్గుపడిపోయి పాట ఆపేసి చటుక్కున ఆ వీణ వాయించడం కూడా ఆపేసిందట. నోటితో పాడుతున్న పాట అంటే ఆగిపోతుంది, కానీ వీణ మీద ఆపేస్తే మాత్రం అది కుయ్ అంటూ ఉంటుంది కదా. ఇంకా సిగ్గు లేక కుయ్ అంటున్నావా అని గలీబులో పెట్టేసింది.
నిచులయతి చోళేని భృతాం, ఆ గలీబులో పెట్టేసి ఇంకా మాట్లాడుకో అని కట్టేసింది. అంటే ఆవిడ యొక్క గానమాధుర్యం అలా ఉంది. అటువంటి తల్లి కావ్యాలాప వినోదిని, సంగీతం పాడితే పరమానంద పడిపోతుంది. అందుకే అసలు ఇంటి యజమాని పూజ చేసుకుంటూ ఉండడం, రాజోపచారాల దగ్గరికి వచ్చేటప్పటికి గీతం శ్రావయామి అనేటప్పటికీ కోడలు వచ్చి కూర్చుని, మామయ్య గారు ఇవాళ కీర్తన పాడతానని కంజదలాయతాక్షి అంటే ఓ కీర్తన పాడడం, పెట్టి పుట్టాలి, అదో అదృష్టం. అలా పెళ్ళయ్యే వరకు కూతురు పాడడం, కొడుకొచ్చి ఓ అజ్యం రోగించడం, అవన్నీ ఒక ఇంట్లో జరిగితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది? లేదని బెంగపెట్టుకోక్కర్లేదు. అందుకే దర్బార్ అంటారు. ఆ సమయంలో ఆవిడ మహా ఉల్లాసంగా ఉంటుంది ఆ సంగీతం వింటుంటే. అందుకే శారదా నవరాత్రుల్లో మనం ప్రతిరోజు సాయంకాలం అమ్మవారికి ప్రదోష వేళ అయిపోయిన తర్వాత దర్బార్ సేవలో ప్రత్యేకంగా ఆవిడికి వినిపిస్తాం. ఈ సంవత్సరం ఆశ్చర్యం ఏమిటంటే అనుకున్నటువంటి వీణ కచేరి తప్పిపోయి, అయ్యో ఈ సంవత్సరం ఆవిడికి వీణానాదం వినిపించడంలో ఇబ్బంది వచ్చింది అనుకున్నాం. అనుకోకుండా తిరుపతి దేవస్థానాల నుంచి ఒక గొప్ప కళాకారిణి కబురు చేసి ఆవిడ వస్తున్నారు వీణ వాయించడానికి. ఆ తల్లి అనుగ్రహం. అందుకే వీణా వేణు వినోద, ఎంత సంతోషమో ఆవిడికి ఆ వీణన్నా వేణువన్నా, అంత ఆనందపడిపోతుంది. అవి రెండూ ఉన్నాయి కాబట్టి ఆవిడికి ఆ ఆలాపన అంత ఇష్టం, ఆ సంగీతం అంత ఇష్టం ఆవిడికి. అందుకే సంగీతం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, గంధర్వులు ఎప్పుడూ సంగీతం పాడుకుని నృత్యం చేస్తూ ఉంటారు. సువాసనా ప్రియత్వంతో ఉంటారు. వాళ్ళు భూమికి చాలా దగ్గరలోనే తిరుగుతూ ఉంటారు అని భరతముని ఆ గంధర్వుల యొక్క గానాన్నంతటినీ కూడా తన శక్తితో వినే మహానుభావుడు ఆ సంగీత శాస్త్రాన్ని అంతటినీ ఇచ్చాడు. అందుకే గాంధర్వ వేదము అని పేరు సంగీతానికి. ఆ గంధర్వులు పాడితే హూహూహాహా. అలాగే విశ్వావసు వీళ్ళందరూ గంధర్వులు, వీళ్ళందరూ దేవతల దగ్గర కీర్తనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు పాడితే అలా ఉంటుంది, నారదుడు పాడితే అలా ఉంటుంది. ఆ సంగీతం అంత గొప్పగా ఉంటుంది. పాడితే గంధర్వులు పాడాలంటారు. అబ్బా ఏమి పాటరా గంధర్వగానం అంటారు. అమ్మవారి దగ్గర పాడేటప్పుట ఎటువంటి వాళ్ళంటే గానాసక్త మనోజ్ఞ యవ్వన లసత్ గంధర్వ కన్యామృతాం. ఆవిడ చుట్టూ గంధర్వకాంతలు నిలబడి పాటలు పాడుతుంటారట. అసలు శంకరాచార్యులు వారు త్రిపుర సుందరి మానస పూజ అని ఒక అద్భుతమైన గ్రంథం చేశారు. అందులో అమ్మవారు స్నానం చేయడాన్ని వర్ణించారు. ఆవిడ ఉండే మంటపం ఎలా ఉంటుందో, మంటపంలోంచి లేచి స్నానానికి ఎలా వెడుతుందో అవన్నీ వర్ణించారు. ఆ వెళ్ళేటప్పుట ఎంతో హొయ్యలు పోతూ ఒక చెలికెత్తె భుజం మీద చెయ్యి వేసుకుని నడుస్తుంది. నడిచి వెళ్ళి స్నానపీఠం మీద కూర్చుంటే ఒక ఆంతరంగిక పరిచారిక వచ్చి ఎంతో అదృష్టం చేసుకున్నదో, ఆమె కొప్పు ముడి విప్పి జుత్తు విప్పి కింద ముడి వేసి దువ్వెనతో దువ్వి ఉంచుతుందిట. ఏదో అలా చింతరవందరగా జుత్తుండి స్నానం కాదుట, కొద్దిగా దువ్వి ఉంచాలట. అప్పుడు ఆవిడ స్నానం చేస్తుంటే ఆవిడకి మనోరంజకత్వం కోసమని ఎదురుగుండా కన్యకామణులు నృత్యం చేస్తూ ఉంటారు, గంధర్వగానం చేస్తూ ఒక పక్క పాట పాడుతూ ఉంటారట. అలా పాట పాడుతుండగా ఆవిడ ఉసిరిపప్పు నానపెట్టినటువంటి నీరు నురగతో ఉంటుంది. అందులో కస్తూరి, జవ్వాజి, జాపత్రి, పసుపు, పొగడపూలు ఇటువంటివన్నీ కలిపి బంగారపు రసను వేసినటువంటి ముద్ద చేసి చెలికెత్తెలు తీసుకెళ్లి ఒంటి నిండా రాస్తారట. దీన్ని పూర్వాంగం అంటారు స్నానానికి. ఈ పూర్వాంగం జరుగుతున్నంతసేపు కూడా ఆవిడ నృత్యం చేస్తూ పాటలు వింటుంది. ఆవిడికి అంత సంతోషం. ఈ సంవత్సరం మనం చేసే అభిషేకం అలాగే చేయబోతున్నాం అమ్మవారికి. కాబట్టి ఆ తల్లి చుట్టూ కూడా ఆ నవయవ్వనంలో ఉన్నటువంటి గంధర్వకాంతలందరూ నిలబడి పాట పాడుతుంటారు. ఆ పాటలు వింటూ ఆవిడ ఎంతో సంతోషంగా ఆసక్తితో మనసు దానిలో పెట్టి తల పంకిస్తూ మురిసిపోతుంటుంది. అందుకే సంగీతం రావడం జీవితంలో ఒక అదృష్టం, అమ్మవారి ముందు అలా పాడుకోవడం ఒక అదృష్టం. కాబట్టి గానాసక్త మనోజ్ఞ యవ్వనల సద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్య జననీ. ఆమెని నమ్ముకున్న వాళ్ళు ఉంటారే
అటువంటి వాళ్ళు ఎప్పుడైనా దీనులు అయ్యారనుకోండి, వాళ్ళకి కష్టం వచ్చిందనుకోండి, అసలు ముందు ఆవిడ వెళ్ళిపోయి నిలబడిపోతుంది అడ్డంబడి ఆ కష్టం నుంచి వాడిని పైకి ఎత్తేస్తుంది. లోకంలో ఎక్కడెక్కడ దీనుడన్నవాడున్నా వాడు ఆ తల్లి యొక్క చరణసీమ యందు భక్తి కలిగిన వాడైనప్పుడు వాడి కష్టాన్ని ఆవిడ తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది. సుమా, నీకు ధర్మమునందు అనురక్తి ఉండాలి. భక్తి అంటే పరిణితి కలిగిన భక్తికి ధర్మము అని పేరు. ఆ ధర్మమును ఎవడు ఆచరిస్తాడో వాడిని ఆదుకోవడానికి ఆవిడ సర్వకాలముల యందు సిద్ధంగా ఉంటుంది. మీకు నేను ఒక్క ఉదాహరణ చూపిస్తాను చాలు. ఒకప్పుడు వ్యాస భగవానుడంతటి వాడు, వ్యాసుడంటే సామాన్యమైన విషయమా, మహానుభావుడు భారతాన్ని ఇచ్చాడు, 18 పురాణములను ఇచ్చాడు, లలితా సహస్రం లోకానికి అందడానికి కారణమయ్యాడు కదా. ఇప్పటికీ కామాక్షి పరదేవత దేవాలయంలో ఉంటాడు ఆయన, లోపలికి ఎడుతున్నప్పుడే ఉంటాడు. అటువంటి వ్యాస భగవానుడు కాశీపట్టణానికి వెళ్ళి అన్నం దొరకలేదు తినడానికి కొన్ని రోజులని కోపం వచ్చేసి కాశీపట్టణాన్ని శపించేస్తానన్నాడు. కాశీ అంటే ఎటువంటి కాశీ? గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోక నాయకునకు రాణివాసంబుల అనురాగ రసము పేరు. గౌరీదేవి పార్వతీదేవి అంటే ఎంత ఇష్టమో గంగమ్మ అంటే అంత ఇష్టంట, కాశీ అంటే అంత ఇష్టంట, దక్షిణ కాశీ దక్షారామం అంటే అంత ఇష్టంట. గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోక నాయకునకు రాణివాసంబులను రాగ రసము పేరుని. అటువంటి కాశీని శపించడానికి సిద్ధపడ్డాడు. పైగా ఎంత భయంకరమైన శాపం! ఈ కాశీకి ఎవడైనా వచ్చినా, కాశీలో ఉన్నా, కాశీలో పూజలు చేసినా వాడు ఏమైపోతాడన్నదాన్ని శపించబోయాడు. శపిస్తూ ధనము లేకుండెదరుగాక 3 తరములందు, 3 తరములు జడుగాక మోక్షలక్ష్మి, విద్యయును వెడలవలయు 3 తరములందు, పంచజనులకు కాశికా పట్టణమున. ఈ కాశీ వచ్చి ఎవడైనా ఉంటే వాడికి 3 తరాలు దరిద్రం వస్తుంది, 3 తరాలు మోక్షం ఉండదు, 3 తరాలు విద్య ఉండదు, అంత భ్రష్టత్వాన్ని పొందుతారని శపించబోయాడు. నిజంగా మాటే అంటే శంకరుడు ఏం చేసేస్తాడు? మహాభక్తుడు వ్యాసుడంటే సామాన్యమా? మహానుభావుడు అంటే అంతటి మహాపురుషులలో కూడా భక్తి ఎందు ఉత్థాన పతనములు ఉంటాయి. ఒక్కొక్కసారి వెంటనే ఆదుకున్నది ఎవరంటే దెబ్బ తినకూడదని పరిగెత్తుకొచ్చింది మహాతల్లి. ఏ ఇంటి ముందు నిలబడి కోపగించి శపించబోయాడో అక్కడ బళ్ళును తలుపులు తెరుచుకున్నాయి. వేద పురాణ శాస్త్ర పదవీ రదవీయసి అయిన పెద్ద ముత్తైదువ, కాశికానగర హాటకపీఠ శిఖాదిరూఢ అయ్యాదిమశక్తి, సంయమీవరా ఇటు రమ్మని వీచ హస్త సంజ్ఞాదరలీల రత్న కటకాభరణములు కల్లు కల్లనన్. ఒక్కసారి తలుపులు తీసి బయటికి వచ్చి, ఓ వ్యాస ఇలారా అందిట. చేతి గాజులు గల్లు గల్లు అనేటట్టుగా ఇలా చూశాడు వ్యాసుడు. శపిద్దామన్నది మరిచిపోయాడమ్మా. ఏమి తల్లి అనుకున్నాడు. ఏమి వర్ణించాడండి మహానుభావుడు. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ, కాశికానగర హాటకపీఠ శిఖాదిరూఢ అయ్యాదిమశక్తి, ఆదిశక్తి, హస్త సంజ్ఞాదరలీల వీచే. ఒక్కసారి పరమ ప్రేమతో ఇలా అంది, రత్న కటకాభరణంబులు కల్లు కల్లన. దగ్గరికి పిలిచి, భిక్ష లేదని ఇంత కోపింతురయ్యా, కాశికా పట్టణము మీద కానికేయ, నీ మనశ్శుద్ధి తెలియంగా నీలకంఠుడింత చేసే కాని కూడేమి బ్రాతి. కాశీలో అన్నం దొరకదా? నువ్వు ఎంత తట్టుకు నిలబడతావో చూడాలని నిన్ను శివుడు పరీక్షించాడు. ఎంత తప్పు చేయిపోయావు? గంగకెళ్ళి స్నానం చేసిరా, అన్నం పెడతాను. నిజంగా రోజున భోజనం అమ్మ అంటే అది. ఎక్కడ శంకరుడు చూస్తాడో ఆకలితో ఉన్నాడని ముందు అన్నం పెట్టేసింది. కడుపు నిండా తినేసి అమ్మయ్య అని పక్క గదిలోకి వెళ్ళాడు. శంకరుడు వచ్చాడు, హడిలిపోయాడు, శపించబోయాడు కదా. మరి శివుడు ఏమైనా అంటాడేమోనని అడ్డుపడిపోయి పో కాశీ నుంచి అన్నాడు. అంతటి వ్యాసుడు బెంగ పెట్టుకుని కాశీ వదలలేక బాధపడితే, ఎందుకురా బెంగ పెట్టుకుంటావు? కాశీ వదిలినా దక్షిణ కాశీ ఉంది, దక్షారామం వెళ్ళింది. అందుకే ఇప్పటికీ దక్షారామంలో భీమనాథుడి పక్క స్తంభం మీద సంతోషపడిపోతున్న వ్యాసుడు 2 చేతులు ఇచ్చిన వ్యాసుడి విగ్రహం మూర్తి చెక్కబడి ఉంటుంది. దీనానామతి వేల భాగ్య జననీం. ఆ తల్లి దీనులైన వారిని ఆదుకోవడానికి సర్వకాలముల యందు సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా, ఉత్థానపతనములు వచ్చినా
ఇబ్బందులు వచ్చినా ఆ తల్లి యందు భక్తి కలిగిన వాడెవరుంటాడో వాడికి దోషమును చెప్పి దిద్ది కాపాడుకోవడానికి కన్న తల్లిలా ఆమె ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం. ఆ తల్లి దివ్యమైనటువంటి అంబరాన్ని కట్టుకుంటుంది. ఇందులో చమత్కారం ఉందండో. దివ్యమైన అంబరం అంటే ఏమిటి? అంబరం అంటే వస్త్రం. చాలా గొప్ప బట్ట కట్టుకుంటుంది. చాలా గొప్ప బట్ట అంటే ఏ బట్ట కట్టుకుంటుంది అంటే ఇక్కడ కాదు, కానీ శంకరాచార్యులు వారే అమ్మవారి యొక్క ఉపచారాలు చెప్తూ ఆవిడ చీర ఎటువంటి చీర కట్టుకుంటుందో చెప్పారు ఒక చోట. పీతంతే పరికల్పయామి నిబడం చండాంత కంచెండికే సూక్ష్మం స్నిగ్ధమురీ గురుష్వవసనం సింధూర పూరప్రభం ముక్తారత్న విచిత్ర హేమ రచనాచారు ప్రభాభాస్వరం నీలంకంచుకమర్పయామి గిరిశ ప్రణప్రియే సుందరి అన్నారు. ఆవిడ కట్టుకునే బట్ట ఎలా ఉంటుందంటేట, ఓ పళ్ళెంలో సింధూరం తీసుకొచ్చి ఉఫ్ఫను ఊదాడు అనుకోండి బలం ఉన్నవాడు, గాలిలో ఆ సింధూరం ఇలా లేచి వెడుతున్నప్పుడు ఎలా ఉంటుందో ఆమె కట్టుకునేటటువంటి బట్ట అంత అందంగా, అంత కోమలంగా, అంత మెత్తగా, అటువంటి రంగుతో ఉంటుంది. అరుణాం కరుణా తరంగితాక్షీం కదా, అంత మెత్తటి బట్ట, అంత ఎర్రటి బట్ట, బంగారు అంచుతో ఉన్నది కట్టుకుని, ఆ బట్ట మీద కట్టుకున్న నల్లటి రవికెకిట బంగారు తీగలతో ముత్యములు వజ్రములు పొదగబడి ఉంటాయిట. అటువంటి రవిక వేసుకుంటుందట. నీలంకంచుకమర్పయామి గిరిశ ప్రాణ ప్రియే సుందరి ముక్తారత్న విచిత్ర హేమ రచనాచారు ప్రభాభాస్వరం. ఆ ముత్యాలంటే ఆవిడికి ఆ సంతోషం ఏమిటో. ఎక్కడ చూసినా ముఖ్యం ఉండాలి. చెంచెచ్చం పకనాసికగ్రవిల సన్ముక్తామణీరంజితాం. ముక్కు చివర ముత్యం, రవికి ముత్యాలు, అన్ని అలంకరింపబడిన వస్త్రాన్ని ధరిస్తుంది. మంచిదేనండి మీరు చెప్పారు, శంకరాచార్యులు వారు చెప్పింది అన్నారు, దివ్యాంబరాలంకృతాం అన్నారు. మేము ఎక్కడ తేము అంటే మా జీవితంలో మేము ఎప్పుడూ ఆవిడికి వస్త్రాలంకార సేవ చేయలేమా అంటే, ఆవిడ గొప్పతనం ఎక్కడుందంటే, ఇటువంటి చీర నువ్వు తేవక్కర్లేదు, మానసికంగా భావన చేసినా ఆవిడ కట్టుకుంటూ వాడు ఇచ్చాడంటే, ఇచ్చాడు కోటేశ్వరరావు ఆ చీరంటే, 30 రూపాయల చీరట్టుకొచ్చి అక్కడ పెట్టినా పరమ సంతోషంగా కట్టు. కోట్లకి అధిపతి భర్త అయి మామగారు కొన్ని కోట్లు సంపాదించి ఆ ఇంటికి పెద్ద కోడలైనా, ఆ పిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు పుట్టింటి వాళ్ళు పెద్ద ఐశ్వర్యవంతులు కాకపోయినా ఓ 200 రూపాయలు నూలు చీర పెట్టి, అమ్మా చీర కట్టుకుని వెళ్ళమ్మా ఇంట్లోంచి అంటే, నేను 15,000 25,000 చీరలు కట్టుతున్నాను, నేను ఈ చీర ఎందుకు కడతాను అందో. మా అన్నయ్య పెట్టిన చీర, మా నాన్నగారు పెట్టిన చీర అని ఆ 200 రూపాయల చీర కట్టుకుని ఇంటికి వెళ్ళి పరమ సంతోషంతో చూపించుకుంటుంది అందరికీ, మా అన్నయ్య పెట్టాడు, మా నాన్నగారు పెట్టారు. ఆ చీరే ఎక్కువ జాగ్రత్తగా దాచుకుని పవిత్రమైనటువంటి సందర్భాలు వస్తే ఆ చీర కట్టుకుని మా నాన్నగారు పెట్టారు, మా అన్నయ్య పెట్టాడంటే. ఆడపిల్లకి చూడ్డం ఏమొచ్చంటే, పుట్టింటి వారి యొక్క ప్రేమ చూస్తుంది తప్ప అన్ని వేళలా ఐశ్వర్యాన్ని చూడదావిడే. అయినప్పుడు ఆ తల్లి కట్టుకునేది అది అయ్యి ఉండొచ్చు, కానీ మనం ప్రేమతో ఆవిడికి ఒక 100 రూపాయల చీర పట్టుకెళ్ళి ఆనంద భాష్పాలు కారుతూ ఇస్తే, ఎందుకురా నాన్న అని అదే కట్టుకు కనబడుతుంది. కోరిక ఉండాలి కానీ పుచ్చుకుంటుంది. ఎంత కిందకైనా రాగలదు ఆమె, ఎంత గొప్పగానైనా ఉండగలదు. మన ఉపచారమును తీసుకోవడానికి ఎంత కిందకైనా వస్తుంది, రావడం కాదు. అమ్మవారి ఉపాసనకున్న గొప్పతనం ఏమిటో తెలిసి అడిగి మరీ పుచ్చుకుంటుంది. పెద్ద పెద్ద అడిగితే చీలేడేమోనని బాలారూపంలో వచ్చి గాజులు ఇవ్వని గాజులు పుచ్చుకుని వెళ్ళిపోతుంది, పువ్వులు ఇమ్మని అడిగి వెళ్ళిపోతుంది. మనం గుర్తు పట్టాలి కానీ ఏ మంచి పని చేస్తున్నా ఆవిడ వచ్చి అక్కడ నిలబడుతుంది కన్యారూపం. కాబట్టి దీనానామతి వేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. శ్రీశైలస్థలవాసినీం, అమ్మా ఇన్ని అద్భుతమైనటువంటి గుణములకు పేటి నువ్వు. సమర విజయకోటి సాధకానందధాటి అంటూ మూకశంకరులు అమ్మవారి గురించి స్తోత్రం చేస్తూ స్తుతి శతకంలో ఒక మాట అంటారు. అసలు అమ్మా నువ్వు పరమాద్భుతమైనటువంటి గుణములకు పెట్టెవి అంటారు. అమ్మవారి దగ్గర ఉన్నటువంటి గుణములన్నీ అంత గొప్పవి. ఆమె ఎంత గొప్పదైనా మనకి మాత్రం అమ్మ. అందుకే
ఆమె ఎప్పుడూ కూడా యువతలవాడు నాకు ఎంత పెట్టాడన్నది కాదు, ఎంత ప్రేమతో పెడుతున్నాడన్న దానికి వశపడిపోతుంది. అసలు పెట్టడం కాదు, అమ్మా అన్న పిలుపు చాలు. నాకు ధర్మం కావాలి, నేను ధర్మానుష్ఠానాన్ని పొందాలమ్మా అని కోరితే చాలు. ఆవిడ ఎంత గొప్పగా అనుగ్రహించగలదో, ఎంత పరమాద్భుతమైన విషయం ఉన్నదో. అసలు ఆవిడ గొప్పతనం అంతా ఎంత గొప్పగా చెప్పచ్చో చూడాలి అంటే, లావణ్యాధిక భూషితాంగ లతికాం. ఆ శ్లోకంలో శంకరాచార్యులు వారి తర్వాత లాక్షాల సద్రాగిణి సేవాయాత సమస్త దేవ వనితా సీమంత భూషాన్వితాం భావోల్లాసవసీకృత ప్రియతమాం భండాసురచ్ఛేదినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆమె అనుగ్రహ కటాక్షం ఎంత గొప్పగా ఉంటుంది. అసలు తెలుసుకు తీరవలసిన అద్భుతం ఎక్కడుందో. మరి గట్టెక్కిచ్చేస్తారు కదా, మళ్ళీ చివరకు వస్తున్నాం కదా. ఇంత అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదిస్తారో మళ్ళీ రేపు సాయంకాలం కలుసుకున్నప్పుడు 7 గంటలకి విజ్ఞాపన చేస్తాను. రేపు ఈసారి నేను శారదా నవరాత్రులకు చేస్తున్నటువంటి ప్రవచనాల్లో చివరి రోజు కాబట్టి మిగిలిన శ్లోకాలు నేను పూర్తి చేసేయవలసి ఉంటుంది. కాబట్టి 6:45 శ్లోకాలన్నీ చదివించడం మొదలుపెట్టేస్తాను. 7 గంటలకి ప్రవచనం ప్రారంభమైపోతుంది. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.